Hi friends, welcome to NAS Social Classes. Friends, already we started about the silent features of Indian Constitution. సో ఇందులో మనం ఇప్పుడు పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్లో ఏ ఆర్టికల్ అనేది ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ప్రజెంట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టోటల్ ఆర్టికల్స్ 395 articles, 8 schedules, 22 parts. So when the B.R. Ambedkar submitted the draft constitution to the Dr. Babu Rajendra Prasad, at that time we can see in our constitution only 395 articles, 8 schedules and 22 parts. But at present, how many articles are there in the Indian constitution? 448 articles, 12 schedules and 25 parts. Now we are going to learn about the each part. So 22 parts and articles. Okay, today our topic is 22 parts and articles. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంచుమించు 22 పార్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో పార్ట్ 1, ద యూనియన్ అండ్ టెరిటరీస్. ద యూనియన్ అండ్ టెరిటరీస్ పార్ట్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ టెరిటరీస్. సో ఆర్టికల్స్ ఏంటంటే 1 to 4 ఆర్టికల్స్, 1 to 4 articles telling about the union and territories. Part 2, citizenship, 5 to 11 articles. Part 3, fundamental rights, 12 to 35 articles. This is very important. Part 3లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా. ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్ అనేది ఒక్కొక్క రైట్ని మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్, ఆర్టికల్ 21 రైట్ టు లివ్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. సో 12 to 35 ఆర్టికల్స్. పార్ట్ 4, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 36 to 51 ఆర్టికల్స్. పార్ట్ ఏ, పార్ట్ 4A, పార్ట్ 4లో ఏ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇస్తుంది, 51A ఆర్టికల్. దిస్ ఈస్ అకార్డింగ్ టు 42nd amendment which they took that 1976. Next, part 5th, the union government, article 52 to 151. Next, part 6, the state government, 152 to 237. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టేట్ గవర్నమెంట్ కోసం మనం ఏదైనా నేర్చుకోవాలంటే విచ్ ఆర్టికల్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ ద స్టేట్ గవర్నమెంట్, 152 to 237. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ కోసం, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ కోసం ఏవైనా సరే. నెక్స్ట్ పార్ట్ 7, ద స్టేట్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్, ఆర్టికల్ 238. దిస్ వన్ ఆల్సో 7th amendment they took in the year of 1956. నెక్స్ట్ పార్ట్ 8లో ద యూనియన్ టెరిటోరియస్ అనేవి ఉన్నాయి, మనకి యూటీస్ ఉన్నాయి కదా ఇప్పుడు 8. ఇవి పార్ట్ 8లో మనకి ఆర్టికల్స్ ఏంటంటే 239 to 242 ఆర్టికల్స్. నెక్స్ట్ వన్ పార్ట్ 9, ద పంచాయత్స్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పంచాయత్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ఉన్నాయండి. ఇవి 1990 73rd amendment ప్రకారంగా మనం ఇది ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. సో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఇవి తీసుకోవటం అనేది జరిగింది. నెక్స్ట్ పార్ట్ 9A, ద మున్సిపాలిటీస్, అబౌట్ మున్సిపాలిటీస్, 243P to 243 జడ్జి. This one also taken in the year of 1990 according to 74th amendment. Next, part 9th B, the cooperative
కోఆపరేటివ్స్ సొసైటీస్ 243 ZH2, 243 ZT. This one also according to 97th amendment they took in the era of 2011. Next one, part 10, the scheduled and tribal areas. So scheduled and tribal areas కోసం పార్ట్ 10th పార్ట్లో ఇవ్వటం అనేది జరిగింది. ఆర్టికల్స్ 244 to 244A. నెక్స్ట్ పార్ట్ 11th, relation between the union and the state governments. ఆర్టికల్స్ ఏంటండి 245 to 263 ఆర్టికల్స్ వరకు. నెక్స్ట్ పార్ట్ 11thలో ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ వీటి కోసం తెలియచేయడం జరుగుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఇవి 264 ఆర్టికల్ టు 300A ఆర్టికల్. నెక్స్ట్ పార్ట్ 8, పార్ట్ 13th, పార్ట్ 13thలో ట్రేడ్, కామర్స్ 301 ఆర్టికల్ టు 307. నెక్స్ట్ పార్ట్ 14thలో సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్టికల్స్ 308 to 323. నెక్స్ట్ పార్ట్ 14th Aలో ట్రిబ్యునల్స్ యాడెడ్. ఈ ట్రిబ్యునల్స్ని ఎవరు యాడ్ చేశారంటే శ్రీమతి ఇందిరాగాంధీ యాడెడ్ దీస్ ట్రిబ్యునల్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ 14th A. ఇందులో 323A ఆర్టికల్ టు 323B ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 15th పార్ట్లో ఎలక్షన్స్ కోసం ఇవ్వటం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 324 ఆర్టికల్ టు 329 ఆర్టికల్ A. ఓకే, 324 to 329A. నెక్స్ట్ పార్ట్ 16thలో స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద సర్టెన్ క్లాసెస్. ఏ ఆర్టికల్స్ ఆర్ 330 to 342 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ పార్ట్ 17thలో అఫీషియల్ లాంగ్వేజ్ కోసం, అంటే ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ద హిందీ, అంటే ఏ విధంగా మనం చూజ్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. ఎన్నో ఆర్టికల్ అండి, 343 to 351 ఆర్టికల్. నెక్స్ట్ సో ఇక్కడ ఎంతవరకు అయిందండి, పార్ట్ 10, 5, 15, 17 వరకు. నెక్స్ట్ 18th పార్ట్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ 352 to 360. నెక్స్ట్ పార్ట్, దిస్ ఈస్ ద పార్ట్ 18th. దిస్ వన్ పార్ట్ 19thలో మిషనియస్ ఆర్టికల్స్ అనేవి 361 to 367 వరకు ఉంది. నెక్స్ట్ 20th పార్ట్ అమెండ్మెంట్ సిస్టమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 20th పార్ట్లో అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓన్లీ 368 ఆర్టికల్ అనేది చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం సవరించే విధానాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 368 ఆర్టికల్ తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ 21లో టెంపరరీ, నెక్స్ట్ ట్రాన్సిషనల్ అండ్ ప్రొవిజన్స్ 269 to 392 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ 22 పార్ట్లో షార్ట్ టైటిల్, కామెన్స్మెంట్ అండ్ అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ. సో దిస్ ఇస్ ద రిపీల్స్ 393 ఆర్టికల్ టు 395 ఆర్టికల్స్ అనేవి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ అనేవి ఇక్కడ టోటల్ 22 పార్ట్స్లో ఇవ్వడం అనేది జరిగింది. 1 to 22 పార్ట్స్ మన ముందున్నాయి. అయితే 23 ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? 23, 24, 25. రిమైనింగ్ పార్ట్స్ అనేవి డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సీక్వెన్షియల్ నెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.
ఓకే సార్. అయితే ఇప్పుడు మనం ఏంటి సార్ అంటే వీటిని చాలామంది కోడ్ సిస్టమ్, ఇక్కడ కోడ్ సిస్టమ్ అనేది మనకు నచ్చినట్టు మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ కూడా రౌండప్ చేయడం జరిగింది. సో ఈ రౌండప్ చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక కోడ్ క్రియేట్ చేసాం. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ టు మీట్ చైల్డ్ ఆఫ్ సీత అండ్ రమ. మీరు ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ టు మీట్ చైల్డ్ ఆఫ్ సీత అండ్ రామ. నెక్స్ట్ వన్, ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ టు ఈస్ట్, సో ఓన్లీ ఈట్ మ్యాంగో యాజ్ టేస్టీ స్నాక్. మరొకసారి చెప్తాను చూడండి. ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ టు ఈట్, సో ఓన్లీ ఈట్ మ్యాంగో యాజ్ టేస్టీ స్వీట్. ఇందులో నేను యు రౌండప్ చేసాం అంటే యూనియన్ టెరిటోరియస్. సి రౌండప్ చేసాం, సో సిటిజన్షిప్ అంటే కెన్లో సీని మాత్రమే. ఫ్లైలో ఎఫ్ తీసుకున్నాం, ఎఫ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. డైరెక్ట్లీలో డి తీసుకున్నాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫ్రమ్లో ఎఫ్ తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్. యూలో మనం యుఎస్లో యూ తీసుకున్నాం, యూనియన్ గవర్నమెంట్. ఎస్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూ ఫర్ యూనియన్ టెరిటోరియస్. అండ్ అగైన్ పి ఫర్ పంచాయతీస్, ఎం ఫర్ మున్సిపాలిటీస్. అండ్ నెక్స్ట్ వన్ సి ఫర్ కోఆపరేటివ్స్. అండ్ again S for scheduled and tribal areas, and then again R for, so this is a relation between. And the next one F for fruit lo F తీసుకున్నాం, finance, okay, property, this is one. And the next one, so taste lo T తీసుకున్నాం, F తర్వాత trade, commerce. And again taste lo S, sweet lo S, service under the union states. So అలాగే T for tribunals. And the next one E, again E, elections. And the next one S for special provisions. And next one O, only lo O తీసుకున్నాం, official language. And the next one E, emergency లో E తీసుకున్నాం. And the next one M, so M లో miscellaneous లో M తీసుకున్నాం అంటే mango లో. And the next one as means A for amendment, so T for temporary. And snacks means లో short title అండ్ కామెన్స్మెంట్, అథారిటేటివ్, టెక్స్ట్ ఇన్ హిందీ. ఇలా మనం దీన్ని వీటినన్నిటిని ఫస్ట్ లెటర్ తీసుకొని ఇది మనకు నచ్చినట్టు మనం కోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరొకసారి కోడ్ చూడండి. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ అంటే అమెరికా నుంచి ఉత్తరప్రదేశ్ టు మీట్ చైల్డ్ ఆఫ్ సీత అండ్ రమ. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత కోడ్ ఫ్రూట్స్ టేస్ట్ స్వీట్ to eat, so only eat mango as tasty snack. This is the parts and articles from the Indian Constitution. Okay friends, thank you so much.